రకరకాలుగా మా చైర్మన్ ఆఫీస్ దగ్గరే వచ్చి చాలా నానా దుర్భాషలాడి మాట్లాడి వెళ్ళటం జరిగింది. అయినా కూడా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఒక మచ్చ రాకూడదనే ఉద్దేశంతో ఎంత పరువు తక్కువ మాటలు మాట్లాడినా కూడా నేను వారు దేనికి కూడా నేను సమాధానం చెప్పలేదు. ఈ మధ్య ధర్నా కార్యక్రమాలు, తర్వాత నిరాహార దీక్షలు, వీరెవ్వరు కూడా ఏ సంఘాలకి సంబంధించిన వ్యక్తులు కాదు, ఇండివిజువల్స్. నేను ఎవరు పేరు తీసుకోదలుచుకోలేదు, తీసుకొని వారిని పెద్దవాళ్ళని చేయదలుచుకోలేదు. నిన్న ధర్నా చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ప్రాంతీయ పార్టీ అది జాతీయ పార్టీ, భారత రాష్ట్ర సమితి, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ఆంధ్రవాడు అని అంటారు. ముందుగా దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను ఛార్జ్ తీసుకున్న రోజున 5 నుంచి 6 వేల మంది బ్రాహ్మలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. మీలో మీడియా మిత్రులు కొంతమంది ఆ ప్రోగ్రాం అటెండ్ అయ్యారు, వారికి తెలుసు. మంత్రి గారు శ్రీధర్ బాబు గారు 3.5 గంటల స్టేజ్ మీద ఉన్నారు. నేను ఆ వేదిక మీద చెప్పా, నాది మా తండ్రి తాత ముత్తాత పైన తాతలు అందరూ కూడా మేము ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. మా ఊరు చొప్పకట్టెలపాలెం, ఎర్రుపాలెం మండల్, మధిర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను పుట్టింది నల్గొండ జిల్లా నడిగూడెం కోదాడ కాన్స్టిట్యున్సీ. ఇంత క్లారిటీగా నేను చెప్పి, నేను ఎల్కేజీ నర్సరీ నుంచి ఇంజనీరింగ్ చదివా. నేను ఇంజనీరింగ్ దాకా ఒక్కరోజు కూడా నేను ఆంధ్రాలో చదువుకోలేదు. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆంధ్ర మూలాలు మా సుబ్రహ్మణ్యం గారిని కూడా ఆంధ్ర బర్తరఫ్ చేయండి అన్నారు. ఇవాళ అంటే 50 ఏళ్ల కింద వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్ర మూలాలేనా? 10 సంవత్సరాలు అమెరికాలో ఉంటే సిటిజన్షిప్ ఇస్తారు. ఆంధ్ర మూలాలు ఎక్కడివి? మనకి హైదరాబాద్ రాష్ట్రంలో ఎంతమంది సెటిల్ అయి ఉన్నారు? వాళ్ళందరూ మనకి అవసరం కదా. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ, అంటే ఎవరన్నా ఒక పెద్ద నాయకుడు కానీ నాయకురాలు కానీ ఒక వ్యాఖ్య చేసే ముందు నాకే డైరెక్ట్ ఫోన్ చేసి అడగచ్చు, నేను చెప్తా ఏంటి అనేది. ఎవరో 2-3 వచ్చి ఏదో పేపర్ కాగితం ముందర పెడితే దాంట్లో ఏది రాసిస్తే అది మాట్లాడటం న్యాయమా అని చెప్పి వారిని అడుగుతున్నా. కవిత గారంటే మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు బిడ్డ, ఒక ఎంపీగా చేశారు, ఒక ఎమ్మెల్సీగా చేశారు. ఇవాళ తెలంగాణ రక్షణ సేనను పార్టీ పెట్టారు. మరి తెలంగాణ రక్షణ సేనను పార్టీ పెట్టి పార్టీ నాయకురాలుగా ఉండి నేను తెలంగాణనా ఆంధ్ర అనే కనుక్కునే అంత విఘ్నత వారికి ఉందా లేదా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నా. వారికి ఎవరినైనా అడగచ్చు కదా. నేను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఈ 2.5 నెలల్లో దాదాపు 20,000 మంది బ్రాహ్మణ్యం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి నన్ను కలిశారు. దాంట్లో కవితక్క గారు, మీ రక్షణ సేన మెంబర్లు కూడా బ్రాహ్మణులు నన్ను కలిశారు. నేను బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ని కాబట్టి అన్ని పార్టీల బ్రాహ్మణులు వచ్చి నన్ను కలిశారు. మీరు కనుక్కోండి మీ రక్షణ సేనలో ఉన్న బ్రాహ్మణ నాయకులని, నేను ఏ ప్రాంతానికి చెందిన వాడిని. ప్రతిసారి మీరు బురద జల్లటం, నేను గడుక్కోవటం ఏంది ఇది?